నేను ఇప్పుడు పెసరపొడి చేస్తున్నాను. దీనికోసం పెసర్లని లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ మీదే రోస్ట్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మొత్తం కుక్ అయ్యి దించేసుకొని చల్లారబెట్టుకోవాలి. అవి చల్లారేలోపు ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పొడి చేసుకోవడానికి కొద్దిగా చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ధనియాలు, కాస్త శనగపప్పు, కాస్త మినపప్పు అన్నీ కలిపి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ అయ్యాక ఇవి కూడా చల్లారబెట్టుకోవాలి పక్కన పెట్టుకొని. ఇవి కూడా లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి లైట్గా. తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోయిన తర్వాత దీన్ని కూడా మిక్సీలో వేసుకుంటే పెసరపప్పు పొడి రెడీ అవుతుంది. నేను మీకు మిక్సీ పట్టి చూపిస్తాను. పెసరపప్పు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో పెసరపప్పు పొడి కూడా రెడీ అవుతుంది.